ఎవ్వారు లేరు, నాకు ఎవ్వారు లేరు, నీకు నాకు జోడు కలిసెను కదరా చల్ మోహన రంగ, నీకు నాకు జోడు కలిసెను కదరా. వేడి వేడి పెసరట్లు, పెనం మీద పెసరట్లు, ఎవరికి కావాలో కావాలంటే కావాలో, తొందరగా రావాలో. జోడు కలిసెను కదరా చల్ మోహన రంగ, నీకు నాకు జోడు కలిసెను కదరా. అన్నయ్య అన్నయ్య పిలుస్తుంటే నీ కాదు, ఇలాగే ఫోన్ రాగాలు తీస్తూ కూర్చో, ఆ దొరికిన పని కాస్త ఊడూరుకుంటుంది. బారెడు పొద్దెక్కింది కదా, ఇంకా ఇంట్లో కూర్చుంటే ఎలా? రా నువ్వు. అబ్బా ఉండవే, ఏమిటి గోళ? పొద్దున్న మా చెల్లాయికి పెళ్లి వారు వస్తే కిందని కూర్చోబెడతాననుకున్నావా? వచ్చారు పెళ్లివారు. వారు వచ్చేలోగా ఈ మనసు ఎక్కడికి పారిపోదు. పెసరట్లే పారిపోతాయి. పారిపోవు, చల్లారిపోతాయి. చల్లారిపోతాయా? నేను వస్తాను గాని ముందు నువ్వు వెళ్ళి వేడి వేడి పుచ్చుకో. నువ్వు రమ్మంటుంటే నీకు నేతట్లంటే ఎంతో ఇష్టం, కానీ పాత రోజును తలుచుకొని ఎందుకలా విచారిస్తావు కాంత? పడిన గోడలు పడినట్టే ఉండవు, మళ్ళీ మనకి తప్పకుండా మంచి రోజులు వస్తాయి. మీ అన్నయ్య అంటే ఏమనుకున్నావు? రాజా తలుచుకుంటే ఇల్లంతా బంగారంతో నింపేస్తాను తెలుసా? బంగారంతో ఇల్లంతా నింపనక్కర్లేదు గాని నీకోసం బంగారం లాంటి ఇల్లాన్ని తెచ్చుకో. ఏ ఆడబడుచును సాధించాలని బుద్ధి పుట్టిందా అమ్మాయి గారికి? ఇదిగో అదేం కుదరదు. నా పెళ్లి కన్నా ముందు నీ పెళ్లి చేస్తాను, సంబంధాలు కూడా చూస్తున్నానులే. చూసానా మంచి సంబంధం కాంతం కోసం బంగారం లాంటి సంబంధం తీసుకొచ్చా. మన జోడుగుళ్ళ తిరుపతి గారు లేరు, వారి మూడో కొడుకు సీతాపతి. చచ్చా వాడా రాక్షసు పక్కన నల్లగా ఉంటాడు. నలిపేం చేస్తుందా ఆ కుర్రోడు? ఊక్కులే ఉంటేను ఆ పరువు, ఆ మర్యాద, 60 ఎకరాల మెట్ట, 120 ఎకరాల పల్లం, 3 మేళ్లు, 6 గాజులు, 12 పాడిగొడ్లు, బోరుడంత ఆస్తి ఎవరికి కావాలంటే సంబంధాలు గారు. చూడండి, కాంతం తప్ప నాకు ఈ లోకంలో ఎవరూ లేరు. నా చెల్లెలి ఆనందమైన ఆనందం. మా కాంతాన్ని పువ్వుల్లో పెట్టి పూజించే లక్షణమైన వరుడు కావాలి, అంతేగాని డబ్బుందని ఇలాంటి పట్టింపులకు పోయి జమీన్ అంతా నాశనం చేసి మిమ్మల్ని ఎలా గాల్లో వదిలేసి కన్ను మూశారు నాయన మీ నాయన గారు. మా నాయనగారు మాకేం వదిలిపెట్టి వెళ్ళలేదని విచారం మాకు లేదు. భగవంతుడు మాకు రెక్కల సొత్తు ఇచ్చాడు. కష్టపడి పనిచేసి ఇంటి గౌరవం నిలబెడితే అంతే చాలు. అంతా నాన్నగారి వాటమే. ఎక్కడికి పోతుంది వంశం తీరు, పట్టిందే పట్టు. మరి మరో సంబంధం చూస్తా, వస్తా. కాంతం వస్తానమ్మా. సంబంధాలు గారా? నమస్కారం అండి. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. అదేమిటండో ఒక్క నమస్కారం పెడితే ఒకేసారి పెళ్లి చేసి పారేశారు? అవునమ్మా, మన పద్ధతి అంత. ఈ సంబంధాల చేతి మీద జరిగిన పెళ్లిళ్ళు లెక్కలు చేయాలంటే ఒక ఆడిట్ బీరో కావాలంటారు. మీరు సరుకులు ఎందుకమ్మా? సంబంధాలు వచ్చావా? నమస్కారం నాన్న, అలా సరదాగా పొలంలోకి వెళ్ళొస్తా నాన్న. ఒక్కటి వెళ్తావా? వద్దుమ్మా వద్దు. ఒరే వైకుంఠం, నాకు తోడెందుకు నాన్న? అక్కర్లేదు. పర్వాలేదు వెళ్ళనివ్వండి. అంత పెద్ద పట్టణంలోనే అమ్మాయి గారు నాళ్ళు ఒంటరిగా ఉన్నారాయే. అమ్మో కాస్త జాగ్రత్త చూసుకోవాలి తల్లు. పల్లెటూరు పల్లెలు ముళ్ళు ఉంటాయి. పర్వాలేదు, కాళ్ళకి తోడున్నాయిగా, వెళ్ళొస్తున్నాను. అంత దూరం వెళ్ళకమ్మా, వెంటనే తిరిగి వచ్చే. సంబంధాలు అమ్మాయి చదువు పూర్తయింది, కానీ ఇక మిగిలింది పెళ్ళేగా. ఆ విషయం ఈ సంబంధాలకు విడిచిపెట్టండి. అన్ని విధాల అమ్మాయికి నచ్చిన చక్కటి సంబంధం తీసుకొచ్చే పూచి నాది. ఒరే వైకుంఠం, కాఫీ తీసుకురా. మనం కాఫీ వద్దు, కాసిన పాలల్లో మన యాలక పొడిని పంచదార వేసి తీసుకురా.
క్షమించండి బాబు, తప్పైపోయింది బాబు. ఇంకెప్పుడు ఇలా పెట్టండి బాబు, పట్టకండి బాబు. నీ పని కాదు, ఊళ్ళో చంపాల్సుకుంటా బాబు. ఇంకెప్పుడు చేయించు. జాగ్రత్త, బుద్ధి కలిగి ఉండు. మెనీ మెనీ థ్యాంక్స్. అంటే పెద్ద ప్రమాదం నుంచి తప్పించారు. నిజంగా పొడి చేస్తాడు అనుకున్నాను. నా వెంట పడ్డాడు ఎందుకో. అందమైన అమ్మాయిలు ఒంటరిగా ఇలాంటి చోట్ల బయలుదేరితే వెంటపడరు మరి. బాగున్నాయి మాటలు, మరే తెలీదు. ఏ ఊరు పిల్లమంది? కొంచెం కళ్ళ చూడతి. ఎందుకు? ఆహా, అందానికి తగ్గ కళ్ళున్నాయా లేక మెల్ల కళ్ళ అని. Shut up. ఎవరమ్మా ఆయన? ఏ వాడి మీద నీ కళ్ళు పడ్డాయి? వాడిని ఊళ్ళో ఉండనివరేమిటి? ఎవరైతే నీకే వెళ్ళవమ్మా నీ దారిని. కాదు, చాలా తలతిరుగుడుగా మాట్లాడుతున్నాడు. ఎవరు? మా అన్నయ్య. అసలు వాడికి తలుంటిగా తిరగడానికి, నోట్లో నాలుకైనా లేదు మాట్లాడటానికి. అవును, అమాయకుడు, ఏమీ చేత కాదు. అమ్మ బాబోయ్, ఇలా ఎందుకు ఎందుకంటే అమ్మ రాక్షసులు వస్తుంటే. పోయాడమ్మా చచ్చినోడు. ఎవడమ్మా వాడు? జగ్గడని పట్టపగ్గా లేక ఈ ఊళ్ళో తిరిగి వచ్చేసిన ఆపోతమ్మా. పచ్చి రౌడి. వాడు ఆడిందాట, పాడింది పాట. అదే వాడు పగరంచే మగాడే లేడా ఈ ఊళ్ళో? వాడి నీడ చూస్తుంటేనే గడగలు ఆడిపోతుంటే ఇంకా పొగరంచడం కూడానా? ఈ ఊరి కొత్త మీరు? లేదండి, నిన్నే పట్నం నుంచి వచ్చాను. జానకిరామయ్య గారు అమ్మాయిని. ఏమిటి? అయ్యో నా తెలివి కూలా, ఎవరో అనుకున్నానమ్మా. ఇటొచ్చారే? ఎవరో హాయిగా పాడుతూ ఉంటే ఆ పాట విని ఇలా వచ్చేసాను. ఎవరేమిటి? ఆ పాడేది మా అన్నయ్యే, రాజు. బాగా పాడతాడు. నా పేరు కాంతం. అదిగో ఆ మూడోదే మా ఇల్లమ్మ. మా ఇంటికి ఒకసారి రారు? తప్పకుండా వస్తా. అమ్మా, మా అన్నయ్య ఏమైనా తెలివి తక్కువగా మాట్లాడా? వాడికి ఏమీ తెలియదమ్మా, ఒట్టి అమాయకుడు. అవునవును పాపు, ఏమీ తెలియదు. వస్తానమ్మా. ఏమయ్యా, ఊళ్ళో ఉండదలుచుకోలేదా? మామూలు కోసం మనిషిని పంపిస్తే మొహం చాటేస్తావు. అలా అంటే ఎలా చెప్పు? ఏ నెలన్నా ఆలస్యం చేసినా నీ డబ్బు ముడుపు కట్టించాను. ఇంటికి వెళ్ళగా పంపిస్తానుగా. జాగ్రత్త. అగ్గిపుడికి వచ్చాడని తెలీదు, అందుకరా సిగరెట్. కళ్ళు నెత్తికొచ్చాయా? అగ్గిపెట్టేదిరా. జాగ్రత్త. ఎవరు లోపల? ఎవడరా నువ్వు? ఆ జానకిరామని పిలవరా. ఏమన్నా పిలవరా అంటే ఏమిటో ఒకరు. నువ్వా? ఏమిటి ఇలా వచ్చావు? ఏదో విశేషం తీరాలి. ఇదిగో జానకిరామయ్య గారు, ఈ అగ్గిపిడుగు జగ్గరతో ఆటలాడితే మాత్రం చాలా ప్రమాదం. ఆ సంగతి నాకు తెలీదు. అసలు ఇప్పుడు ఏమైంది? ఏమైందా? అమ్మవారి పండగ ఇంకెన్నాళ్ళు ఉంది. సందా కోసం మనిషిని పంపిస్తే పొమ్మంటారు. వాడు నీ మనిషా? అరే నాకు తెలియదయ్యా. తెలీదు? ఎందుకు అంత కోపడతావు? ఎందుకు? 5 బస్తాలు కదా నా వంతు మీరు వేసింది. ఇంకొక 2 కలిపి 7 బస్తాలు పంపిస్తాను, సరేనా? మాట దక్కితే మర్యాద దక్కదు. వస్తా. ఎవడా కొత్త ముఖం పిచ్చి పుల్లయ్య, ఒళ్ళు దగ్గర పెట్టుకోమని. దొంగ పేరు ఊరి మీద పడి తేరగా తిని తెగ మిడిచిపెడుతున్నాడు. కాలో చేయ విరిచి మూల కూర్చోబెడితే సరే. మీరా బాబు, గోడలకి చెవులుంటాయి. ఇది గాని వాడు చెవిని పడిందంటే ఏం చేస్తాడా? ఎత్తుకుని లాలిస్తాడు. నిన్ను నన్ను కలిపి దుంపనాశనం చేస్తాడు. ఏడిచాడు. నలుగురు కలిసి నిలేస్తే తెలుస్తుంది అయ్యగారి పస. సరే, వాడు గారు ఒక మొట్టికాయ మొట్టాడంటే 6 నెలలు తొడుగుకుంటూ కూర్చుంటావు. నువ్వు కూడా వాడిని ఎదిరించి మాట్లాడమే. నాకు భయం ఇప్పుడు లేదండి అయ్యగారు. వాడికి కండబలం ఉంటే నాకు గుండె బలం ఉంది. సమయం కోసం చూస్తున్నాను.
అయినా అదేంటండి వాడిని చూసి మీరు భయపడతారు. భయపడుతున్నానా? నేనా? పిచ్చివాడ, ఇదంతా నాటకం. అప్పుడప్పుడు ఒక్కొక్క రొట్టె ముక్క విరిచి పడేస్తుంటే సమయం వచ్చినప్పుడల్లా ఇసుకోమంటే భో భోమంటూ ఉంటాయి ఈ కుక్కలు. మన పనులు జరిగిపోతూ ఉంటాయి. నేనంత వెరిబాడిని అనుకున్నావట. ఓహో, మళ్ళీ వచ్చాను రాజు గారు. ఎందుకండి రాణి గారు? ఇక్కడ మీరెందుకున్నారండి? మీరెందుకు వచ్చారండి అసలు? క్షమాపణ చెప్పుకుందామని. ఎవరితోనూ? మీతోనే. ఏదో నోట్ గారు ఏదేదో అనేశాను. ఏమనుకోకండి. ఏమనుకోలేండి. ఇక వెళ్ళండి. ఇగో ఇగో ఇటు ఇటు. ఏమో చెప్పండి నీ కదా. ఇగో నీకే. నాన్న నాన్న. నాన్న అంటే తమరు? తమరే. పొరపాటు బాబు గారు తెలిస్తే పోమంటారమ్మా. మంచిదే. అలా అంటే న్యాయం. పొరపాటైనా మా మన్నించాడమ్మా. సరేలే, ఇక నేను వెళ్ళొచ్చా లోపలికి? ఎంత మంచి. వెళ్ళండి. వస్తాను.